హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియోలో అయితే కేజీ బియ్యంతో మినపప్పు వేసి అయితే చక్రాలు అయితే చేశానండి. కేజీ బియ్యం అయితే తీసుకొని ఇవి శుభ్రంగా ఏరుకున్నాను. వేరిన తర్వాత దీనిలో కేజీ బియ్యానికి పావు కేజీ దాకా మినపప్పు వేసుకున్నానండి. కొలతలో చెప్పాలంటే 3 గ్లాసుల బియ్యానికి గ్లాస్ మినపప్పు అయితే వేసుకొని పిండి అయితే పట్టించుకొచ్చుకున్నాను. పిండి పట్టించుకొచ్చుకున్న తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వామ్ అయితే ఇలా నలిపి వేసుకున్నాను. నలిపి వేసుకోవడం వల్ల మంచి వాసన ఉంటుందండి వామ్ అనేది. దీనిలోనే 50 గ్రాముల నువ్వులు అయితే వేసుకున్నాను. నువ్వులు వాముని శుభ్రంగా చూసుకోవాలండి. ఇసుక రాళ్ళు అనేది లేకుండా శుభ్రంగా చేసుకొని పిండిలోకి అయితే వేసుకున్నాను. పిండిలోనే మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను సాల్ట్ కూడా వేసుకున్నాను. అలాగే ఈ పిండిలోనే 1 స్పూన్ కారం వేసుకున్నానండి. నేను పిల్లలు తింటారు కాబట్టి కారం అయితే చూసి వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి కారం అయితే వేసుకోవచ్చండి. నువ్వులు, వాము, సాల్ట్, కారం మొత్తం ఈ పిండికి ఇలా పట్టించాలండి. ముందే పొడి పిండిలోనే ఇలా కలుపుకొని ఈ పిండి అనేది నేను వేడి నీళ్ళతో అయితే కలుపుకున్నానండి. నీళ్ళు అనేది కాచి ఈ పిండి అనేది కలుపుకున్నాను. వేడి నీళ్ళతో కలపడం వల్ల మంచిగా జిగురొచ్చి మురుకులు అనేవి మనకి మంచిగా పొంగుతూ వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పిండి కలపడానికి నేను వేడి నీళ్ళు అయితే వాడానండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ మనకి చక్రాలు ఒత్తుకునేటట్టు కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, మరీ లూజుగా కలుపుకోకూడదు. పిండి అనేది మనకి చక్రాల గిద్దెల్లో పెట్టినప్పుడు మంచిగా ఒత్తుతుంటే మంచిగా దిగేటట్టు ఉండాలండి. పిండి అనేది గిద్దెల్లో పెట్టుకునేటప్పుడు చెయ్యి ఒకసారి తడి చేసి పెట్టుకుంటేనే అది ఫ్రీగా దిగుతుంది. మనకి చక్రాలు కూడా చాలా టేస్ట్గా వస్తాయి. పిండి అనేది ఇలా ముద్దగా ఉండాలండి. నేను ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఒక గంటి మీద వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా వేయొచ్చండి. నేనైతే ఇలా ఒక గరిటె మీద వేసుకొని ఆయిల్లోకి అయితే వేసుకుంటున్నాను. మరీ గట్టిగా కలిపి వేస్తే ఈ చక్రాలు అనేది గట్టిగా ఉంటాయండి. చూసి అయితే కలిపి వేసుకోవాలి. వీటి టేస్ట్ చాలా రుచిగా ఉంటుందండి. శనగపిండితో చేసే చక్రాల టేస్ట్ వేరుగా ఉంటుంది, వీటి టేస్ట్ వేరుగా ఉంటుంది. మినప్పిండితో చేసి చక్రాలు పిల్లలకు పెట్టడం వల్ల అరుగుదల కూడా ఉంటుందండి. శనగపిండి అనేది కొంచెం అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే పిల్లలకి మినపప్పుతోనే ఎక్కువ శాతం చేసి అయితే చక్రాలు స్నాక్స్ కింద అయితే చేసి పెడతానండి. ఇలా డైరెక్ట్ ఆయిల్లో ఒత్తుకోవచ్చు, లేకపోతే సైడ్ మనం ప్లేట్ మీద కానీ ఒక గరిటె మీద కానీ వేసుకొని కూడా వేసుకోవచ్చండి. ఈ చక్రాలు అనేది చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. చక్రాలు అనేది మనకి ఇవి కాలేటప్పుడు తెలుస్తుందండి. ఇవి గోధుమ కలర్లో ఉన్నాయి. మనం పిండి అనేది మినప్పిండి వేసుకున్నాం కాబట్టి గోధుమ కలర్లోకి వచ్చినప్పుడు వీటిపై పొంగుతూ ఉడుకుతాయి కాబట్టి ఆ పొంగు అనేది తగ్గిన తర్వాత మనకి చక్రాలు అనేది ఉడికినట్లేనండి. ఇలా అయితే రెడీ అవుతాయి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.